ఈరోజు నేను ఒక మూవీ చూస్తున్నానబ్బా, 96. సూపర్ మూవీ అబ్బా, నాకు చాలా ఇష్టం ఆ మూవీ అంటే. సరే అని చూస్తుంటే నాకు మా స్కూల్ టైంలో ఒక లవ్ స్టోరీ గుర్తొచ్చింది. వేరే ఊరు నుంచి ఒక అమ్మాయి మా స్కూల్కి షిఫ్ట్ అయ్యింది. బాగుంటుంది, ఆ అబ్బాయి కూడా చాలా బాగుంటాడు. కానీ వీళ్ళకి ఫస్ట్ వీక్లోనే ఏదో గొడవ అయింది. క్లాస్ రూమ్లో నోట్స్లు పిక్ చేస్తుంటే గొడవ అయింది. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. 1 ఇయర్ క్లాస్ మొత్తంలో అందరూ మాట్లాడుకుంటారు కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకునేవాళ్ళు కాదు. ఆఫ్టర్ 1 ఇయర్ ఏమైందంటే క్లాస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో ఒక అమ్మాయి పడిపోతే దెబ్బ తగిలింది. ఇమ్మీడియట్గా ఈ అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయిని క్లాస్ టీచర్తో కలిపి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఆ రోజు ఈ అమ్మాయికి మంచి ఇంప్రెషన్ వచ్చింది అతని మీద. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లైట్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు, చాలా లైట్. కానీ వాళ్ళిద్దరూ ఏ పని చేసినా సేమ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ ఇద్దరు ఒకేసారి సబ్మిట్ చేస్తారు కానీ మాట్లాడుకోరు. గేమ్ ఆడతారు, ఒక్కటే టీంలో ఉంటారు, ఆ టీం విన్ అవ్వడానికి ప్రయత్నిస్తారు కానీ మాట్లాడుకోరు. జస్ట్ కళ్ళతోనే మాట్లాడుకునేవాళ్ళబ్బా. ఇదెక్కడ లవ్ స్టోరీయో నాకు అర్థం కాలేదు. ఈ అమ్మాయి ప్రేమిస్తుందని వాడికి తెలియదు, వాడు ప్రేమిస్తున్నాడని ఈ అమ్మాయికి తెలియదు. ఇలా ఇయర్స్ గడిచిపోయినాయి అబ్బా. ఎన్ని ఇయర్స్ అయినా సరే వాళ్ళు ఈ మౌనాన్ని బ్రేక్ చేయలేదు. ఈ అమ్మాయి నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పే ధైర్యం చేయలేదబ్బా. పాపం కదా, చెప్పేసి ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా. ఆ అబ్బాయి కూడా చెప్పడానికి ట్రై చేయలేదు కానీ వాడికి చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు దూరం నుంచి. ఒకళ్ళని చూసుకుని ఒకళ్ళు మురిసిపోతారు చిన్నగా నవ్వుకుంటూ. మేము ఎంతైనా ఫ్రెండ్స్ కదా, పక్క నుండి ఆహా మాకు అర్థమవుతుందిలే అంటాం. నిజంగా ప్రేమించుకునే